కలిసి మహిళా ధ్యాన మహాచక్రం చేద్దామని సంకల్పం ఎప్పటి నుంచో ఉంది. అది అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ కొన్నాళ్ళ నుంచి గ్యాప్ వచ్చిందండి మేడంకి నాకు. సుష్మా మేడం గారికి ఎప్పుడూ టచ్ లోనే ఉంటాము. ఈ మధ్య గ్యాప్ వచ్చింది. అనుకోకుండా కనెక్ట్ అయ్యామా అంటే ఇప్పుడు అర్థమైంది మేడం మీరు చెప్పిన దాని ప్రకారం. అది ఇన్నర్ లోంచి ఎప్పటి నుంచో ఉంది. ధ్యాన మహాచక్రం, మహిళా ధ్యాన మహాచక్రం చేయాలి అని సంకల్పం ఎప్పటి నుంచో ఉంది. ఆ పర్యవసారంగా ఇప్పుడు మీతో కనెక్ట్ అయ్యానని అనుకుంటున్నాను మేడం. చాలా హ్యాపీగా ఉంది. మెయిన్ ఏంటంటే నా సబ్జెక్టు ఆత్మతో అనుసంధానం అండి. నేను ఎక్కువ ధ్యానంలో నాకు ఎన్నెన్నో అనుభవాలు వచ్చేవి. ఆ అనుభవాలు నేను ఎప్పుడు క్లాసులకు వెళ్ళిన దాన్ని కాదు. అసలు ఎప్పుడు నాకు ఈ పత్రి సార్ ఏంటి, ఈ సొసైటీ ఏంటి నాకు అసలు లేదండి. తెలీదు. ఏంటంటే నేను ఒక దృశ్యము ద్వారా కనెక్ట్ అయ్యాను. మా చిన్నబ్బాయి అవినాష్ వర్మ ద్వారా నేను కనెక్ట్ అయ్యాను. తను ల్యాప్‌టాప్‌లో ధ్యానం చేసే విధానాన్ని చూస్తున్నాడు. నన్ను చూడమని కూడా ఏం చెప్పలేదండి. నేను అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఆ రూమ్‌లోకి రావటం, ఆ ధ్యానం చేసే విధానాన్ని నేను చూడటం, నాకు ఇన్నర్‌లో అంతరాల్లోన ఎంతో బాగా కనెక్ట్ అయిపోయిందండి. అలా చేయటం స్టార్ట్ చేశాను. అప్పుడు మేము పిడుగురాళ్ళలో ఉండేవాళ్ళమండి జాబ్ రీత్యా. అందరం విజయవాడలో కలుసుకుంటూ ఉండేవాళ్ళం. అలా చేయటం మొదలుపెట్టానండి. తర్వాత తెలిసింది. నాకిది ఈ సొసైటీ ఉందని గురువుగారు కనెక్ట్ అయ్యారండి అప్పుడు. అలా నా జర్నీ స్టార్ట్ అయిందండి. నాకు మెయిన్ ఏంటంటే ఆత్మతో అనుసంధానం అనే చెప్తుంటానండి. ఎక్కువ అదే వస్తుంటుంది. నేను బుక్స్ చదివిన దాన్ని నేను ఫోకస్ చేయలేనండి. ఎందుకంటే నా స్వంత అనుభవాలు నేను ఇక్కడ ఫోకస్ చేయగలుగుతాను. ఏమి అసలు సంతోషం అంటే ఏంటి? ఆనందం అంటే ఏంటి? మన సంతోషం అనేది తాత్కాలికమైనది. మనకందరికీ తెలిసిన విషయమే. ఈ విషయాలు చెప్పుకునేవి గూడా మనకందరికీ తెలిసినవేనండి. ఇక్కడేంటంటే ఆచరణ. ఆచరణలో ఎంతమంది ముందుకెళ్తున్నాము అన్నదే ఇక్కడ ముఖ్యమండి. మన దీపాన్ని ఎలిగించుకున్నాం. ఆ దీపం ఎలుగుతుందా లేదా అసలు? మధ్యలో ఆరిపోయిందా? అది మనం ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. అది అఖండ జ్యోతిలాగా వెలగాలండి ఎప్పుడు గూడా. ఇక్కడ ఉన్నదల్లా ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ. ఇంకో రెండోది లేదండి. ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ. ఏ వర్క్ చేయాలన్నా సరిగ్గా ఏ వర్క్ చేయాలన్నా మనం ఏ ఎనర్జీతో ఉన్నాము, ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నాము. లోయర్ ఫ్రీక్వెన్సీలో ఉన్నామా? హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉన్నామా? ముందు చెక్ చేసుకుంటూ ఉండాలి. లోయర్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? ఎప్పుడు దుఃఖము, పక్క వాళ్ళ గురించి ఆలోచనలు, ఇయన్నీ మనం సరికానివన్నీ గూడా లోయర్ ఫ్రీక్వెన్సీ నుంచి ఉద్భవించేవే. హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఎప్పుడు ధ్యానం చేద్దామా? ధ్యానం క్లాసులు పెడదామా? మనం ఇక ఈ ముందుకు వెళ్ళాలంటే ఏం చెయ్యాలి? ఈ తపనతో ఉంటాం ఎక్కువ. ఇది హయ్యర్ ఫ్రీక్వెన్సీ అండి. ఈ చక్రాస్, యాక్వేషన్ ఇయన్నీ మనకందరికీ తెలిసినవే. నేను ఈ ధ్యానంలోకి వచ్చాక ఎలా ఉన్నామో, రాకముందు ఎలా ఉన్నామో అనేది మీకు నా గురించి ముందు చెప్పాలండి మీకు. ఆ ధ్యానంలోకి రాకమునుపు నాకు ఎన్నో లోపల నుంచి సమాధానాలు ఏంటి ఇలా ఎలా జరుగుతుంది? ఇది సరికాదు కదా! చెప్పాలంటే భయమేసేదండి. ధ్యానంలోకి రాకమునుపు భయం ఉంది. ధ్యానంలోకొచ్చాక ఆ భయం లేదు. ఎందుకు? ఏమిటి? అని తెలుస్తూ ఉండేదనమాట. ప్రతి దాన్ని గురించి గూడా అసలు ఎందుకిలా జరుగుతుంది అని ఫోకస్ పెట్టినట్లయితే దానికి సమాధానం వస్తూ ఉండేదండి మెయిన్. అలా ఎన్నో మనం నిద్ర లేసిన దగ్గర నుంచి ఎన్నో సమస్యలు. ఆ సమస్యల నుంచి మనం బయటపడాలంటే మనకు ఇన్నర్‌తో కనెక్ట్ అవ్వటమే. మనం మనసు స్థాయిలో ఉన్నామా? బుద్ధి స్థాయిలో ఉన్నామా? ఆత్మ స్థాయిలో ఉన్నామా? మనం ఆత్మ చెప్పింది మనం పట్టుకున్నట్లయితే ఇన్నర్‌లోకి వెళ్లి మనం ఆత్మతో అనుసంధానం అయినట్లయితే మన యొక్క ప్రతి సమస్యకి సమాధానం దొరుకుతుందండి. ఇప్పుడు ప్రస్తుత ఇప్పుడు జరుగుతున్న సిట్యుయేషన్‌లో ఈ భూమండలానికి స్త్రీ శక్తి ఎంతో అవసరమండి. అందుకనే ఈ పత్రిజీ మహిళా చైతన్యం అనేది ఇలాంటిదొకటి వచ్చిందండి ఇప్పుడు. ఇక్కడేంటంటే ఇప్పుడు మన స్త్రీలమే ముందుకు రావాలి. ఈ స్త్రీ శక్తి భూమండలానికి అవసరమని పత్రిజీ ఎప్పుడో చెప్పారిది. హ్మ్. ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఉన్నారండి. యుద్ధంలో ఎళ్ళినప్పుడు సత్యభామను ఎందుకు తీసుకెళ్లారు? ఆయన యుద్ధం చేయలేకనా? ఆ సత్యభామ వల్ల అవ్వాలక్కడ. అలాగే మనకి మన గురువుగారు ఎంతో ప్రేరణ ఇచ్చారు. ఇందులో భాగంగా. ఇక్కడ భూమి మీద జరిగే అన్యాయాలు, అక్రమాలు ఇయన్నీ
తుడిచిపెట్టుకుపోవాలన్నా స్త్రీశక్తి అవసరం అండి ఇప్పుడు. ఈ ప్రస్తుత కాలంలో ఎన్నో చూస్తున్నాం. మనకు రామరాజ్యం రావాలి, రావాలి ఎన్నో తపిస్తున్నాం. అలాంటిది రావాలి అంటే స్త్రీలే ముందుండాలండి మెయిను. స్త్రీశక్తి అవసరం చాలా. ఈ ధ్యానంలోకొచ్చినాక నాకు ఎన్నో అనుభవాలండి. నేను అస్సాం వెళ్ళినప్పుడు మీకు ముందు సంఘటన చెప్తాను. అక్కడ శక్తి పీఠంలో జాబ్ రీత్యా వెళ్ళామండి అస్సాము. కామాఖ్య అమ్మవారి టెంపుల్‌లో ధ్యానం చేశానండి. ధ్యానం చేశాక తన్ వెళ్ళటం జరిగింది. ఇంటికెళ్ళాము. మరి తెల్లవారుజామున ముందు రోజు విషయం చెప్పాలి మీకు. అక్కడ ఆఫీస్‌లో వాళ్ళకి భోజనాలు చెప్పారండి మా సారు. అప్పటికే నేను నాన్ వెజ్ మానేశాను. 2012లో కడతాల్ వెళ్ళటం జరిగింది. నాన్ వెజ్ మానేయటం గూడా జరిగింది. ఇక్కడ వండి పెట్టమన్నారు. సరే వండాను. అన్నారు, "నీకు ఇష్టం గదా! నీకు ఫస్ట్ నుంచి బాగా ఇష్టం గదా! తినన్నారు." సరే లోపల ఆ కోరిక ఉండబట్టే కదా తిన్నాను. అది తిన్నాక తెల్లవారుజామున 3 దగ్గర నుంచి బాగా బ్లడ్ రావటం మొదలైంది. ముక్కులోంచి బ్లడొస్తుంది. పడుకుంటే నోట్లోంచొస్తుంది. ఎందుకిలా జరిగింది అనేది అస్సలు అర్థం గాలే అప్పటికి. ఇక మా వారిని లేపానండి. లేపితే ఏం అర్థం గాలే. నిమ్మకాయ నీళ్ళు తాగన్నారు, అదన్నారు, ఇదన్నారు. నాకేమి అర్థం గావట్లే. అసలు మొత్తం బట్టలు గూడా తడిచిపోయినాయి. ఇంటిగల ఆంటీ ఉన్నారు పెద్దావిడ. ఆవిడని లేపామండి. లేపితే కూర్చోమన్నారక్కడ. అంటే అది న్యూ బొంగైగామ్ అండి అస్సాంలో. బాగా చీకటి 3 ఇళ్ళున్నాయి. మధ్యలో డాక్టర్ గారి ఇల్లు ఆయన లేరు ఆ రోజున. అక్కడ కూర్చున్నాను. మా వారు, ఆంటీ ఎళ్లారు డాక్టర్‌ని పిలిచిరావటానికి. వెళ్ళినప్పుడు నేను అప్పుడు ధ్యానంలో కూర్చోవాలనిపించిందండి. ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు ఇన్నర్‌లో నుంచి ఏమొచ్చింది, ఈ చరాచర సృష్టికి, విశ్వానికి, నాలో ఉన్న ఆత్మశక్తికి ప్రణామాలు. అప్పుడు నేనేం చేశాను, తెలిసి తప్పు చేశాను. ఇక్కడ మనం తెలిసి చేశామా, తెలియక చేశామా అనేది మనం ఒప్పుకొని తీరాల్సిందే. నేను తెలిసి తప్పు చేశాను. ఇంకెప్పుడు ఇలా జరగదు అని చెప్పి నేను ఎప్పుడైతే అనుకున్నానో 5 నిమిషాల్లోనే బ్లడ్ రావటం ఆగిపోయిందండి. ఇది ఆషామాషీ వ్యవహారం కాదండి ఇప్పుడు. నేను తిన్నాను అక్కడ ప్రమాణం చేసి, ఇప్పుడు కొంతకాలమైంది ఓకే. తిన్నాను. చూడండి తెల్లవారుజాము 3 నుంచే నాకు చూపించిందది. ఆ బ్లడ్ రావటం. ఎంత బ్లడ్ అంటే మామూలుగా కాదండి. అంత బ్లడొచ్చింది. అప్పుడు నేను వెంటనే నాకు ఇన్నర్ ఏం చెప్పింది? "నువ్వు తప్పు చేశావు. నువ్వు క్షమాభిక్ష కోరుకో" అని చెప్పింది. వెంటనే ఫాలో అయిపోయినాను. ఇక్కడేంటంటే ఇన్నర్ ఏం చెప్తుందో వెంటనే ఫాలో అయ్యే లక్షణం ఉందండి నాలో. తప్పు చేసినా వెంటనే నేను క్షమాభిక్ష కోరుకుంటాను. అదే వచ్చింది. తెలిసి చేశానా? తెలియక చేశానా? అన్నది ఒప్పుకొని తీరాల్సిందే. ఇక్కడ నేను తెలిసి తప్పు చేశాను. తెలియకుండా నేనేం చేయలేదు అనుకున్నప్పుడు కరెక్ట్‌గా 5 నిమిషాల్లో బ్లడ్ రావటం ఆగిపోయిందండి. ఆగిపోయినాక మా వారు, ఆంటీ గారొచ్చారు. డాక్టర్ గారు రానన్నారంట. సరే కూర్చున్నాము. ఇంతలోకి ఆఫీస్‌లో స్టాఫ్‌కి తెలిసిపోయింది. వాళ్ళు వచ్చారండి. కొత్తగా పెళ్ళైన జంట. వాళ్ళొచ్చి భయపడ్డారు. ఏంటంటే ఇంత బ్లడ్ పక్కన ఇంత పడిపోయింది. చూసి భయపడుతున్నారు. లేదు భయపడొద్దమ్మా నాకేం కాలేదని చెప్పానండి. ఇక అంతే ఒక గంట పడుకున్నానేమో అంతే. లెగిసి నా పనులు నేను మళ్ళీ చేసుకున్నాను. చేసుకొని ఏంటి అసలు ఎందుకొచ్చిందంటే నేను తప్పు చేశాను గదా! అక్కడ. పక్కన ఇంకో పెద్దాయన పోయారండి అదే టైంలో. మరి ఏం జరిగిందో తెలీదు గానీ, వెంటనే పక్కింట్లో ఓ పెద్దాయన బాడీ ఎక్కిచ్చేశారు. ఏమైందో తెలీలేదు. అలా నేను అక్కడి నుంచి బయటపడటం, నేనింక విజయవాడ వచ్చిన దగ్గర నుంచి ఇంకా క్లాసులని, ఇదని బాగా బిజీ అయిపోయినానండి. ఇక్కడేంటంటే ఎప్పుడు ఇన్నరే. నాకేదైనా సమస్యొచ్చింది, నేను ఇన్నర్‌తో కనెక్ట్ అవుతాను. తెల్లవారేసరికి ఆ సమస్యకి సమాధానం దొరుకుతుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇట్లా ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డానండి. ధ్యానం వల్ల. ఈ ధ్యానంలోకొచ్చాకే గదా! ఆత్మతో కనెక్ట్ అవ్వటం ఇవన్నీ. విడిగా అయితే ఏముండవు గదా! ఏంటో జరుగుతుంది గందరగోళం. ఏం జరుగుతుందో తెలీదు. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది లో ఫ్రీక్వెన్సీ ఈరోజు నేను చెప్పాలనుకున్నది వీటి గురించే. లో ఫ్రీక్వెన్సీ, హైయర్ ఫ్రీక్వెన్సీ. ఏంటి ఒక ఎనర్జీ. ఎనర్జీ వల్లే కదా! మనం ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నామన్నది తెలిసేది. ఇప్పుడు లోయర్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది? ఎప్పుడు ఏడుపులు, సమస్యలు చెప్పటము, ఇయన్నీ ఆటికి ఆహారం. చీకటి శక్తులకి ఆ దుఃఖం అన్నది ఆహారం. హయ్యర్ ఫ్రీక్వెన్సీ అయితే లోక కళ్యాణం వర్క్ చేస్తాము. విశ్వ కళ్యాణం వర్క్ చేస్తూ ఉంటాము. హయ్యర్ ఫ్రీక్వెన్సీ యొక్క లక్షణాలవి. ఎప్పుడు మన జ్యోతిని వెలిగించుకున్నాం.
అది వెలిగుందా? ఆరిపోయిందా? అనేది చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడేంటంటే మనం ఈ ధ్యాన కార్యక్రమాలేంటి వీటిలో పడి వెళ్ళిపోతూ ఉంటాము. అసలు దీపం ఉన్నదా? ఆరిపోయిందా? అని చూసుకోవాలి గదా! క్లాసులు చెప్తుంటాం. మనం ఆచరణ ఉందా? లేదా? మెయిను. అసలెలా ఉంది? మన స్థితి ఎలా ఉంది? మన వర్క్ జరగట్లేదు అంటే మన ఎనర్జీ లెవెల్స్ తగ్గుతున్నట్టే. అది తెలుసుకోవాలి మెయిను. మన ఆత్మ స్థితిని బట్టే మనం భర్త అయినా, భార్య అయినా, మన బిడ్డలైనా, చుట్టూ ఉన్న వ్యక్తులైనా, ఏదైనా గూడా నా ఆత్మస్థితి ప్రకారమే మనకి లభిస్తూ ఉంటాయని నా స్వంత అనుభవం అండి. ఏదైనా గూడా మనం చేసే వర్క్‌ని బట్టి, మన ప్యూరిటీని బట్టే మనకొస్తుంది. అది పక్కింటి వాళ్ళకొచ్చింది, నాకు రాలేదు అనేది మనం ఎప్పుడు బాధపడుతూ ఉంటే, ఎప్పుడు పక్కింటి వాళ్ళతోనో, బంధువుల్లో ఇక్కడ వీళ్ళతోనే పోల్చుకుంటామే తప్ప, అసలు మనమేంటి? మనం ఏం చెయ్యాలి? అసలు మనకేం కావాలి? అసలు నేను ఈ టైంలో ఇలా జన్మ తీసుకున్నానంటే నా వర్క్ ఏంటి? అనేది మనం తెలుసుకోవాలంటే, మనం ఆత్మతో అనుసంధానం అయ్యి తీరాల్సిందే ఫ్రెండ్స్ తప్పకుండా. ఇప్పుడు ఏం చెయ్యాలసలు? ఈ భూమి మీద నేను ఎందుకొచ్చాను? ఇది ఎంతమందికి తెలిసిందండి? డైలమాలోనే ఉన్నాం. కొంతమందే అది తెలుసుకొని ఫాలో అవుతున్నారు. అంతే తప్ప అందరికీ కూడా ఏం తెలియలేదండి. ఆత్మతో ఎంతసేపు ఉంటున్నాం? మనం కళ్ళు తెరిసి కూడా మనం ఆత్మతో కనెక్ట్ అయ్యే ఉంటే పక్కన దృశ్యాలు కానివ్వండి, ఎన్నో ఎన్నో తెలుస్తుంటాయి. నాకు గ్రహాంతర వాసులు గూడా కనిపించారండి ఒకానొక టైంలో. అదే ఫస్ట్ టైమ్ అండి ఒంగోలులో పాంప్లెట్స్ పంచటం గాని, ధ్యాన ప్రచారానికెళ్ళటం గాని, అదే ఫస్ట్ టైమ్. నాకెక్కువ కలల్లో మెసేజులొస్తూ ఉంటాయండి. ఎక్కువ కలల్లోనే. ఆ రోజు పైనుంచి చూస్తే గ్రహాంతర వాసులు ఇద్దరు నన్ను తదేకంగా చూస్తున్నారు వాళ్ళిద్దరూ. నేను తదేకంగా చూస్తున్నాను. అసలు మౌనం. మాట లేదు. ఏమీ లేదు. అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నాం. ఆ రోజు ఆ అనుభవం అండి. మళ్ళా నాకెక్కువ అమ్మవారు కనెక్ట్ అయ్యి ఉండేది ఫస్ట్‌లో బాగా. ఇక్కడ దుర్గమ్మ వారేంటి నాకు కలల్లో కనిపిస్తూ ఉండేవారు. మణిదీప నివాసం. మణిదీప నివాసాన్ని నేను కల్లో చూశానండి. నేనెప్పుడు బుక్కులు చదివిన దాన్ని కాదు. లలితా సహస్రనామం గూడా నేను చదివిన దాన్ని కాదు. మణిదీప నివాసం. దేవి భాగవతం చదువుకున్నప్పుడు ఇదంతా అందులో వచ్చిందండి. ఇప్పుడు నాకు కనపడిన దృశ్యం అందులో చదవటం అయింది. అప్పుడు అనిపించింది. నేను మణిదీప నివాసం అంటే ఇలా ఉంటదా? అని. ఎక్కువ అమ్మవారితో కనెక్టివిటీ. తర్వాత ఇప్పుడు వెంకటేశ్వర స్వామితో కనెక్టివిటీ. ఎక్కువ సేవలకెళ్తున్నామండి ఇప్పుడు. తిరుపతి సేవకెళ్ళటం, ముందే కలల్లో చూపిస్తున్నారు. ఆ గోపురం, ఆ బంగారపు గోపురం కనపడిందండి. తర్వాత నాకు సేవకి అవకాశం వచ్చింది. 2 టైమ్స్ వచ్చిందండి. ఇంకా మూడోసారి గూడా పెట్టుకొనున్నాము, వెళతాము. శ్రీశైలం సేవ ఇప్పుడెక్కువ సేవలొస్తున్నాయి. ముందు మెసేజొస్తుందండి. కలల్లో మెసేజొచ్చాక అలా ఫాలో అవుతున్నానిప్పుడు. గాన్గాపూర్ ఎళ్లి రావటం జరిగింది. ఆ దత్తాత్రేయ స్వామి కల్లో కనిపించారు. గాన్గాపూర్ ఎళ్లి రావటం జరిగింది. ఇలా ఎప్పుడు దేవీ దేవతలతో కనెక్టివిటీ ఉందండి. నాకు కొంతమంది అంటున్నారు, "మీరు ఒక మంత్రాన్ని పట్టుకోవాలి. మీరు ఇన్నిటి మీద ప్రయాణిస్తున్నారు. అసలేంటి?" అన్నప్పుడు నాకు అంతర్మథనం స్టార్ట్ అయింది. అసలేంటి? నాకింతమందొస్తున్నారు. నేనేం చెయ్యాలి? కనెక్టివిటీ. నేనెవరిని ఒకే మంత్రం మరి ధ్యానంలో ఉన్నాం కదా! అనేది ఒకటి. ధ్యానంలో ఉన్నాము మరి వీళ్ళందరూ వస్తున్నారేంటి? అసలు నేనేం చెయ్యాలి? ఒక దాని మీద ల్యాండ్ అవ్వండి అంటున్నారు. చూసాను. మొన్న హరిరామ్ శాస్త్రి గారిని ఇది అడిగానండి. ఆయనన్నారు, "నీ శక్తి కొలది. నీలో శక్తి ఉండబట్టి అందరూ కనెక్ట్ అవుతున్నారు. అందుకో" అంటున్నారాయన. ఏదైనా చెయ్యండి, ధ్యానం చెయ్యండి. మీకు కరెక్ట్‌గా మెసేజ్ అందుకుంటారు. పోయిన సంవత్సరం అమ్మవారి భవానీ దీక్ష తీసుకున్నామండి 21 రోజులు. ఆ భవానీ దీక్షలో ఎన్నో చూసామండి. ఆ కుంకుమ పూజప్పుడు అమ్మవారికి కనపడటం, ఆ కుంకుమ అలా హ్మ్. ఇది గౌరమ్మ అలా తమలపాకు మీద ఇలా పసుపు ముద్ద పెడతాం కదండీ! అలా వచ్చింది. మళ్ళానేమో కృష్ణయ్య, కృష్ణుడు వచ్చాడు ఆ కుంకుమ పూజలో. ఇట్లా ఎన్నో ఎన్నో రూపాలు కనపడ్డాయి. మళ్ళీ ఆచమనం తీసుకొని నీళ్లు వదిలినప్పుడు ఓంకారం అయిందండి అది. చూడండి ఎన్ని అద్భుతాలు ఓంకారం అయ్యింది. అది బ్లాక్‌గా ఉంటాయండి బండలు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా చూసాం. ఫోటోలు కూడా తీసామండి. ఓంకారం అయిందది. మళ్ళీ శివుడు, ఈ రేఖలు ఇలా కొప్పు అన్నీ ఫార్మ్ అయినాయండి. మొత్తం బండల మీద ఫార్మ్ అయినాయి. అంటే ఏది చేసినా కూడా అఖండ జ్యోతి పెట్టి చేస్తామండి. అట్లా అలవాటు ఫస్ట్ నుంచి. ధ్యాన కార్యక్రమాలు పెట్టినా,
ఈ భక్తికి సంబంధించి ఏదన్నా ఇలాంటివి పెట్టినా కూడా అఖండ జ్యోతి పెట్టి చేయటం అలవాటయిపోయింది. మొత్తం పీఠం మీదకి అందరొచ్చారండి. సాయిబాబా ఏంటి, కృష్ణుడేంటి, అమ్మవార్లేంటి, గాయత్రి మాత ఏంటి వీళ్ళందరూ అలా వచ్చారు పీఠం మీదకి. అంటే నాకొక మెసేజ్ ప్రకారం నేను దీక్ష తీసుకోవటం అయిందండి. మన ధ్యానులంటారు, "మీరిందులో ఉండి గూడా ఇదేంటి మేడం" అంటే, "అది నా సొంత విషయమండి. నేను అందులో నాలెడ్జ్ అందుకున్నాను. నాకు చాలా హ్యాపీ" అని చెప్పాను. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఆ! ఆయన గూడా మెసేజ్‌లిస్తున్నారు. నేను అందుకుంటున్నాను. ఇప్పుడు ఒక మెసేజ్ గుడిలో స్టార్ట్ చేయమని సప్తాహం పెట్టామండి. మీది రామకృష్ణాపురం. వెంకటేశ్వర స్వామి టెంపుల్‌లో కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. అక్కడ సప్తాహం పెట్టడం జరిగింది. సప్తాహం అయిపోయింది. శ్రీదేవి మేడం వచ్చారు. 22 తారీఖున వన్ డే క్లాస్ చేయటం జరిగింది. తర్వాత ఇప్పుడు ప్రతి వారం సోమవారం పెట్టుకుందాం అనుకున్నామండి. అది మెసేజ్ ప్రకారమే. గుడి వాళ్ళు బాగా మాకు హెల్ప్ చేస్తారు. అలా జరిగింది. ఏదైనా కూడా మెసేజ్ ప్రకారమే నేను ఫాలో అవుతుంటాను. మన ఇంట్లో జరిగే విషయాలు గూడా నేను అలాగే చూస్తూ ఉంటాను. నాకు ఏమి తెలియలేదనుకోండి, కొన్నాళ్ళు అలా వదిలేయటం జరుగుతుంది. ఆ శూన్యంలోనే నాకు సమాధానం వస్తుంది. అలా ఇప్పుడు కనెక్ట్ అయ్యున్నాము. మీకు చెప్పొచ్చేదల్లా ఏంటంటే మహిళలకి ఎక్కువ ఆత్మతో కనెక్ట్ అయినప్పుడు మనం చేసే వర్క్ ఏంటో మనకు క్లారిటీ ఉంటుంది. అదే మీకు చెప్పేసరికి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈ మహిళలందరూ కలిసి మనకు మహిళా ధ్యాన మహాచక్రం పెడితే బావుండని ఒక ఆలోచనొచ్చిందండి. మీరందరూ గూడా ఈ వైపుగా ఆలోచించండి. అందరం కలిసి చేసే పని. మీ ఇంట్లోదో, మా ఇంట్లోదే కాదు. ఎప్పటినుంచో ఈ తపనుందండి. నేను ఒంగోలులో ఉన్నప్పుడు ధ్యాన దసరా చేసేవాళ్ళు. ఒంగోలు వాళ్ళు. నాకనిపించింది ఒకరోజు ఏదో కార్యక్రమాల్లో నోరు జారానండి. ఎక్కడ క్రాంతి దగ్గర. ఏంటి క్రాంతి మన విజయవాడలో దుర్గమ్మ సన్నిధిలో ఉంటూ ఇంత డల్‌గా ఉందేంటి వర్క్ అంటే ఇలా చూసాడు. మీరు చేయొచ్చు కదా మేడం" అన్నాడు. అప్పటినుంచి నా ఇన్నర్‌లో ఉంది. ఇవాళ నాకు చాలా హ్యాపీ అయింది. డివైన్ మార్నింగ్ అన్నాను. ఎప్పుడు గుడ్ మార్నింగ్ మేడం అనేదాన్ని. ఇవాళ డివైన్ మార్నింగ్ అన్నాను సుష్మా మేడంతో. సో, చాలా హ్యాపీ. ఇది మనం అందరం ఆలోచించాలండి. అలా చేద్దాం. మహిళలందరూ అందరూ చేస్తున్నారు. మన విజయవాడలో ఎందుకని మరి? దుర్గమ్మ సన్నిధిలో ఉన్నాము. ఒక శక్తి సన్నిధిలో ఉన్నాము. ఎందుకని ఇలా జరుగుతుంది? అసలు ఓంకారం వినిపిస్తుందండి ఎప్పటినుంచో. నేను దీక్ష తీసుకున్నప్పుడు నిద్రలో ఉన్నప్పుడు లోపల నుంచి మేడం మీకు ఓంకారం వినిపిస్తుందా అని భవానీని చెప్పారు. నేను అనంగానే నాతో పాటు ఇద్దరు మెడిటేటర్స్ జాయిన్ అయ్యారు. ముగ్గురం దీక్ష తీసుకున్నాం. వాళ్ళన్నారు, "మీరు పడుకున్నప్పుడు మీలోంచి ఓంకారం వినిపిస్తుందమ్మా" అన్నారు. మళ్ళా ఈ మధ్యనే 4, 5 రోజుల క్రితం ఎలా అంటే మెసేజ్ పైనుంచి ఓంకారం వినిపిస్తుంది. కిందంట మనం ఒక ఎక్కడెక్కడో అరణ్యంలో ఉన్నానంట. అక్కడ అందరూ పైనుంచి ఓంకారం వినపడుతుంది. కింద సింహమో, పులో వస్తుంది. మననేమన్నా అని తత్తరబిత్తరలాడుతున్నారు. అందరూ అటు చెట్ల కిందకి అటు వెళ్తున్నారు. తర్వాత నిద్ర లేసినాక ఏంటి పైనుంచి ఓంకారం ఏంటి అని అప్పుడు ఆలోచనొచ్చింది. అసలు ఓంకారం అసలది గొప్ప స్థితంట నేనడిగాను. ఒక స్వామీజీని అడిగా, ఏంటంటే ఎంజాయ్ చేయండి మేడం, ఎంజాయ్ చేయండన్నారాయన. హ్మ్. మళ్ళా మొన్న దుర్గమ్మ గుడికెళ్ళానండి. వెళ్ళి పౌర్ణమప్పుడు. దర్శనం చేసుకుందామని లోపలికెళ్ళేటప్పుడు ఒకతను వచ్చాడండి. తనకి 32, 33 ఉంటది వయసు బాబుది. తను రూ. 500 టికెట్ తీసుకున్నాడంట. తీసుకొని ఈ ఓంకారము అమ్మవారిది అవి అమ్మ పాదాల దగ్గర పెట్టాడంట. పెట్టి తీసుకొని చేతిలో ఉంది. మళ్ళా నేను దర్శనం చేసుకోవాలమ్మా అంటూ మాతో పాటొచ్చాడు తను. వచ్చేసరికి నాకు కరెక్ట్‌గా అమ్మవారి దగ్గరికెళ్ళేసరికి ఇలా తిరిగాను. ఆ బాబేంటో చెప్తున్నాడు. నాకు తెలియకుండానే మరి అమ్మ ప్రవేశించిందో ఏమో వెంటనే నా తల తీసి అబ్బాయి తల మీద పెట్టి ఒక మంత్రం చెప్పటం జరిగింది. మళ్ళా నేను మామూలు నార్మల్ అయినాక బయటకొచ్చాక, "అమ్మా నాకు మీకిది అమ్మ పాదాల దగ్గర పెట్టిన ఓంకారం అండి. ఓంకారము అమ్మవారిది. అమ్మ కట్టనా అమ్మ" అన్నాడు. సరే అమ్మ కట్టమ్మా అని కట్టించుకున్నానండి. ఆ బాబు కట్టింది ఇది ఓంకారము. ఎక్కువ ఓంకారం కనెక్ట్ అవుతుందండి ఇప్పుడు బాగా. అసలు చూడండి దీక్షలో ఉన్నప్పుడు ఆచమనం చేసుకోవటం ఏంటి, ఆ నీళ్లు వదిలినప్పుడు ఓంకారం అయిందండి. ఇదంతా నాకు ఇన్నర్ కనెక్ట్ అయ్యాను అనిపిస్తుంది. చాలా హ్యాపీ అనమాట. ఏంటంటే నాకు వాళ్ళతో ఇప్పుడు మీతో ఎలా మాట్లాడానో అలా మాట్లాడుతుంటాను.
ఎక్కువ నాకేదైనా సమస్యొచ్చిందనుకోండి, నాకేదైనా వర్క్ చేయాలి, నేను చేయలేకపోతున్నానన్నప్పుడు, మన ఏడుకొండల వారి దగ్గర చాలా అసలు ఎలా ఏడుపొచ్చేసిందంటే, తండ్రి నాకు నువ్వు బంగారు సంకెళ్ళు, సంకెళ్ళు ఏ సంకెళ్ళైనా సంకెళ్ళే కదా మేడం! ఇనుప సంకెళ్ళైనా సంకెళ్ళే, బంగారపు సంకెళ్ళైనా సంకెళ్ళే. నేను చెయ్యాలి, నాకు ఆ శక్తినివ్వు తండ్రి అని చెప్పి నేను ఎలా ఏడ్చానంటే, నేనిక్కడ చేయనప్పుడు నన్ను తీసుకెళ్ళిపో. నీలో కలిపేసి తీసుకెళ్ళిపో నన్ను. నేనిక్కడ ఉండాలనిపించట్లేదన్నా. అలా అనకూడదంట. నాకు మార్గం చూపించు అనాలంట. తెల్లారి ఒక మేడం చెప్పారు. అలా కాదు, నాకు మార్గం చూపించు స్వామి అని అడగాలన్నారు. అప్పుడు అడిగాను. తెలిసి తెలియక ఏదో అడిగాను. నేను వచ్చేస్తానని, లేదు నాకు మార్గం చూపించు అని అడిగాను. అప్పుడు నేను మళ్ళీ ఈ క్లాసులు పెట్టటము, ఇయన్నీ స్టార్ట్ అయింది. ఎప్పుడు తపన. నాకెప్పుడు కూడా నా బుద్ధులు లెక్కండి. నాకన్నీ ఉన్నాయి ఫస్ట్ నుంచి గూడా. అమ్మ నన్నెలా చూసుకుంటారంటే, ఒక గుడిలో దేవతలాగానే చూసుకుంటారు. ఇప్పటికి గూడా నన్ను బిందెలో మంచినీళ్ళు గూడా ముంచుకొనివ్వరండి. అసలు మ్యారేజ్ అయినాకే. ఈ వర్క్, ఈ వంట గూడా చూసేదాన్ని అంతే. అది చూసింది తర్వాత చేసేదాన్ని. చాలా బ్రహ్మాండంగా చేయగలుగుతాను. అసలు నన్ను వర్క్ ఏం చేయనిచ్చేవాళ్ళు కాదమ్మ. ఇప్పటికీ అంతే. ఇక్కడ మాత్రం అన్నీ వచ్చినట్టుగా చేస్తూ ఉండేదాన్ని. లోపల అది చిన్నతనం నుంచి ఉందండది. లోపల ఏదనిపిస్తే అది చేయటం చిన్నతనం నుంచి ఉంది. అది ధ్యానంలోకొచ్చాక అర్థమైంది. ఈ విషయం నేనెక్కడో బయట పెట్టలేదు. ఈరోజు నేను ఇప్పుడు ఈ మహిళా చైతన్యం గ్రూప్‌లో నేను చెప్దామనుకుంటున్నాను. చిన్నతనం నుంచి కాంతులు కనపడేయండి కళ్ళల్లో. ఇప్పుడు ఇలా చూసాననుకోండి చిన్న చిన్న కాంతులు కనపడాయి. ఒంటరిగా కూర్చొని బాధపడేదాన్ని. ఇప్పటికి నేను కళ్ళజోడు లేకుండా బుక్స్ చదవటము ఇయన్నీ చేస్తానండి. కానీ ఏంటి, నాకు కళ్ళ జబ్బుంది. డాక్టర్ ఎవ్వరు నన్ను అర్థం చేసుకోవట్లేదు. నా సమస్య తీరట్లేదు ఎవ్వరు గూడా. ఎంతమంది డాక్టర్ల దగ్గరికెళ్ళినా అనుకోని బాధపడేదాన్ని. తర్వాత తర్వాత ఇంక వదిలేసాను. ఇంకెందుకు నాకు కనిపిస్తుంది గదా! బానే ఉంది కళ్ళజోడు లేకుండా గూడా ఇప్పటికి నేను చదువుతున్నా బుక్స్ గాని ఏదైనా అని వదిలేసి. ఈ మధ్య తెలిసింది. నేను మొన్న కర్తాలెళ్ళినప్పుడు ఆయన అల్లా వర్షు గారిని కలిసానండి. వాళ్ళ స్టాల్‌లో ఎక్కువగా కూర్చున్నాను. ఈసారెళ్ళినప్పుడు. నేను 3 సంవత్సరాల తర్వాత మొన్ననే ఎళ్ళానండి. అక్కడ కూర్చున్నప్పుడు సారున్నారు. ఒక అబ్బాయి ఉన్నాడక్కడ. తనతో నేను మాట్లాడటం జరిగింది. మాట్లాడాక నాకు లోపల ఏం జరిగింది అనేది కొన్ని ఆ అబ్బాయితో చెప్పినప్పుడు కూడా మేమిద్దరం షేర్ చేసుకున్నాం ఇవి. చాలా హ్యాపీ అనిపిచ్చింది. రెండో రోజు చూస్తే సారున్నారు. అప్పుడు చెప్పాను. సార్ నాకు ఎప్పటినుంచో నాకు ఈ వెంటనే పాయింట్‌కెళ్ళిపోయినాను. ఈ కాంతులు కనపడటము, ఒక కంటిలో ఒక చుక్కలాగొస్తదండి. ఆ చుక్క ఇలా స్ప్రెడ్ అయ్యి, స్ప్రెడ్ అయ్యి, స్ప్రెడ్ అయ్యి ఇలా మొత్తం శరీరం అంతా అలుముకుంటది. అది చిన్నతనం నుంచి ఉందది. ఆ రోజు నేనసలు నిద్ర లేచి అసలు పడుకునేదాన్నసలు నన్నెవరు లేపేవారు గాదు ఇంట్లో. అసలు మంచినీళ్ళు గూడా తాగలేకపోయేదాన్ని. వాంతులయ్యాయి. రెండో రోజు నేను లిక్విడ్స్ తీసుకునేదాన్ని. ఇలా జరుగుతూ, జరుగుతూ ఉంది. క్రమేపీ వయస్సు పెరిగే కొద్దీ అది గ్యాపొచ్చిందే గానీ తగ్గలేదు. గ్యాపొచ్చిందే గానీ వస్తుందంటే వణికిపోయేదాన్ని. ఈ ధ్యానంలోకొచ్చినాక అలా భయపడకుండా ప్రశాంతంగా కూర్చునేదాన్ని. ఇప్పుడు మొన్న మా అమ్మగారిని హాస్పిటల్‌కి తీసుకెళ్ళినప్పుడు కూర్చున్నామండి అక్కడ. అప్పుడొచ్చింది. అమ్మకు గూడా చెప్పలా. ఇలా ప్రశాంతంగా ధ్యానంలోకెళ్ళిపోయినాను. కాసేపటికి క్లియర్ అయిపోయింది. నేను ఆ సార్‌ని అడిగా, "ఎందుకు సార్ నా కళ్ళు ఎందుకొస్తున్నాయంటే" సార్ చెప్పారు, "అది కాంతి విస్ఫోటనం" అన్నారు. నాకు లోపల ఇన్నర్ చెప్తుంది. నేనేం జేస్తాను, నేను చెప్పినప్పుడు యెస్ కరెక్ట్ ప్రొసీడ్ అన్న వాళ్ళ కోసం ఎప్పుడు వెంపర్లాట. నన్ను ఎవరు యెస్ కరెక్ట్ ప్రొసీడ్ అంటారా, అంటారా అని చూసేదాన్ని. తెలీదు. ఏంటి ఇన్నరే చెప్పినప్పుడు నువ్వు ప్రొసీడ్ అవ్వచ్చు గదా! అనే విషయం తెలీదు. అంటే ఆ జ్ఞానాన్ని ఇంక మనం అందుకోలేదని అర్థం అనిపించింది. ఇప్పుడేంటి ఆగట్లా. అది ఎప్పుడైతే నాకు ఆ క్లారిటీ వచ్చిందో ఇంకెవరిని అడగట్లా. ఆ ఇన్నర్ చెప్తే ఇంక అంతకంటే ఏంటి 100, 100 ఇన్నర్ చెప్పినప్పుడు అని ఫాలో అయిపోతున్నా కొంతకాలం నుంచి. ఇప్పుడు సార్‌ని అడిగాను. "ఏం సార్ మరి ఇలా అన్నప్పుడు" సార్ అన్నారు, "కాంతి విస్ఫోటనం" అన్నారు. అంటే బ్లూ పిరమిడ్ ఏదో కట్టబోతున్నారు సారు. దానికి శంకుస్థాపన గూడా అయిపోయింది. మే నెలలో ఏదో క్లాసులున్నాయి రమ్మన్నారు. ఆ సార్ చెప్పేది మీకు కనెక్ట్ అయ్యే ఉంటుంది. రాంతా జ్ఞానం. నేను ఈ మధ్య వెంపర్లాటలో రాంతా జ్ఞానాన్ని అందుకుంటున్నా. ఇంకో మేడంకి కాల్ చేసి చెప్పినప్పుడు ఆవిడన్నారు, "మీరు రాంతా జ్ఞానంలోకి రావటానికి మీకు స్వాగతం అండి. మీరు ఈ జ్ఞానాన్ని అందుకోగలరు. అందుకనే నాకు కాల్ చేశారు" అన్నారు. చూడండి ఎక్కడి నుంచి అక్కడికెళ్ళిపోవటం జరిగింది. ఇలా నేను 5 రోజులు స్టడీ చేశానండి. తర్వాత గాన్గాపూర్ ఎళ్ళటం వల్ల మధ్యలో ఆపేయటం జరిగింది. ఇట్లా సార్ అంటే పూర్తిగా మాట్లాడే టైం లేదు. వెంటనే సార్ ఎళ్ళిపోయినారు. ఆయన క్లాస్‌కి గూడా నేనెళ్ళొచ్చాను.
అలా జరిగింది. ఏంటంటే మన జరిగే ఏంటి? మనకు క్లారిటీ రావాలంటే ఆత్మతో అనుసంధానం అవ్వాల్సిందే. ఇప్పుడు రామతా జ్ఞానంలోకి ఎంటర్ అయినానండి. అక్కడ 4 పిల్లర్స్ అని చెప్తున్నారు. ఆ 4 పిల్లర్స్ మాత్రం కొంతవరకు నేను స్టడీ చేయటం జరిగింది. అది ఒక పిల్లర్ వచ్చేసి శూన్యము. రెండో పిల్లర్ వచ్చేసి చైతన్యము, శక్తి. మూడో పిల్లర్ వచ్చేసి ఐ యామ్ ఏ గాడ్. నాలుగో పిల్లర్ వచ్చేసి తెలియంది తెలుసుకోవటం. ఈ 4 పిల్లర్ మీద మనం స్టడీ అవ్వాలి. ల్యాండ్ అవ్వాలి. ల్యాండ్ అయ్యి ఇంక మనం దాని మీదనమాట. నేను గాడ్‌నయితే ఇప్పుడు అంటాం గదా! సార్ చెప్పారు మనం అందరం భగవంతులము అని. భగవంతులము అనుకుని ఎళ్తున్నామే తప్ప, ఆ లక్షణాలు మనకున్నయ్యా లేదా అని చెక్ చేసుకోవాలి గదా! పక్కనోడు అనంగానే కోపమొస్తది. అప్పుడు మనం గాడ్ ఎలా అవుతాం? ఇప్పుడు అమ్మవారున్నారండి. ఈయన వివేకానందుల వారంట ఒక గుడి పగలగొట్టారంట అమ్మవారి గుడి. అక్కడికెళ్ళి "ఏంటమ్మా నిన్ను నువ్వు కాపాడుకోలేని దానివి మమ్మల్నేం కాపాడుతావు" అనన్నారంట. అప్పుడు అమ్మవారు ఏమన్నారు? చూడు మేమన్నా గుడి కట్టమన్నావా" అన్నారంట అమ్మ. "మేమన్నా గుడి కట్టమన్నావా మిమ్మల్ని? ఒకతను గుడి కట్టాడు. అతని పుణ్యం. గుడి కట్టినందుకు తనకు ఏ పుణ్యం దక్కాలో దక్కింది. ఒకడు పడగొట్టాడు. ఆ పడగొట్టిన పాపం వాడికి దక్కుతుంది. ఇప్పుడు నా సంబంధం ఏంటి అని అడిగిందంట అమ్మ. అంతే గదండీ! ఒకళ్ళు గుడి కట్టారు. ఒకళ్ళు పడగొట్టాడు. ఇతనొచ్చి ఎందుకమ్మా నిన్ను నువ్వు కాపాడుకోలేని దానివి మమ్మల్నేం కాపాడతా అన్నారీయన. అప్పటికి అమ్మ ఇచ్చిన సమాధానం అండి. అవునా వాళ్ళేమన్నా గుడి కట్టమన్నారా మన్నేమన్నా? విగ్రహం కోసం నిగ్రహం కోసం విగ్రహం మనం సృష్టించుకున్నాం. అది మానవులేగా! అసలు చేసేదల్లా అంతా మానవుడేగా. గుడి కట్టినా మానవుడే, ఇంకేది చేసినా మానవుడే. ఈ దేవతలకి పూజలు అందించేది మానవుడే. మరి లోపలుంటేనే గదా బయటకొస్తది. ఈ విగ్రహం ఇలా చెక్కాలి, ఇలా చెయ్యాలి. గుడిలంతా ప్లానింగ్ అంతా మానవుడిదేగా. అయితే మనం ఎవరు? ఎప్పుడన్నా ప్రశ్నించుకున్నావా? కట్టేది అన్నీ చేసేది మానవుడే. అండ్ పూజలందించేది మానవుడే. అసలు మనం ఎవరు అని ఎప్పుడు అనుకోలా. మనకి బ్రహ్మ ఋషి పితామహ పత్రిజీ వచ్చినాకనే తెలిసింది మనకి. మనం ఎవరమో. కానీ చెప్పారు. మనం భగవంతుల్లాగా మారాలిగా. ఈ జనన మరణ చక్రాల నుంచి బయటపడాలంటే మనం దేవుళ్ళుగా ఎళ్ళాలక్కడికి. అక్కడి నుంచి దేవుళ్ళమే ఇక్కడికొచ్చాం. మర్చిపోయినాం. అక్కడ ఎక్కడ వచ్చాం? లోయర్ ఫ్రీక్వెన్సీ‌లోకొచ్చాం. ఈ లోయర్ ఫ్రీక్వెన్సీ నుంచి హయ్యర్ ఫ్రీక్వెన్సీకి మనం ఎప్పుడైతే ఎదిగామో, ఈ జనన మరణ చక్రాల్లో నుంచి మనం బయటపడతామని తెలుసుకోవాలి ఫ్రెండ్స్. తెలిసింది. కానీ ఆచరణ ఉండటం లేదు. మళ్ళీ ఈ లోయర్ ఫ్రీక్వెన్సీకెళ్ళినప్పుడు మళ్ళీ మాయలో పడిపోతున్నాం. ఈ మాయ నుంచి ఛేదించాలంటే నిరంతరం నేను దైవాన్ని, నా ఈ దైవ లక్షణాలు సంతరించుకోవాలి. నాకలా అలవాటయిందండి. ఇప్పుడు రోడ్డు దాటుతున్నాననుకోండి, ఆగుతానిక్కడ. నాకు శూన్యమొస్తది. ఆ శివుడే నన్ను దాటిస్తాడు అనుకోని కాసేపు నిలబడతా. అంతా శూన్యమొస్తది. ఆ శూన్యమొచ్చినాక రోడ్డు దాటుతానండి. అలా అలవాటైపోయింది నాకు. నాకేదన్నా బాలేదనుకోండి, నేను పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నాను, పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నాను అనుకుంటూ ప్రయాణిస్తూ ఉంటాను. చాలా హ్యాపీ. అసలు నా ఎనర్జీ బాగా చేయగలుగుతాను. ఇప్పుడు 2, 3 అంతస్తులు లిఫ్ట్ లేకుండా ఎక్కగలుగుతాను, పనులు చేసుకోగలుగుతున్నాం. ఇదెప్పుడంటే ఇంక లేదు నలుగురిలో ఉన్నా గూడా లోపల నేను కనెక్ట్ అయ్యే ఉంటాం. అలవాటైపోయిందట్లా. రోడ్డు దాటుతున్నా శూన్యం రావాలి దాటుతాను. ఏదైనా సమస్యొచ్చినా ఆ తండ్రి తండ్రితో కనెక్ట్ అయ్యి ఉన్నాను. ఇప్పుడెక్కువండి. నేను వెంకటేశ్వర స్వామి నాకెక్కువ వెంకటేశ్వరుడు పేరుతో ఉన్నోళ్ళు నాకు అన్నదమ్ములని బాగా నాకు తెలుస్తుంది. వాళ్ళు నాకు బాగా హెల్ప్ చేస్తారు గూడా. ఆ పేరుతో ఉన్నవాళ్ళు గూడా బాగా హెల్ప్ చేస్తున్నారు. వెంకటరమణ, శ్రీనివాసుడు, హరి. ఇప్పుడు నాకు నా సెల్ ప్రాబ్లమొస్తే హరే వచ్చాడండి. హరి సెల్లే ఇచ్చాడిప్పుడు నాకు. అలా అన్నమాట. నాకొక ధైర్యం. మా వారంటారు, "నీ నీ సెల్లు అసలు పని చేయట్లేదు కదా!" మరి అంటే లోడ్ ఎక్కువైపోయింది. ఏముందక్కడ? కొత్తది తీసుకోవాలి. కానీ నువ్వెంత ధైర్యంగా క్లాస్ ఉందని ఒప్పుకున్నావు అని చెప్పి గొడవ చేశారు. లేదు ఆ టయానికి నాకు వస్తుంది. నేను చేయగలుగుతాను. ఫస్ట్ సుష్మా గారితో అన్నాను. నా సెల్ కొంచెం ప్రాబ్లమ్ అందులో నేను విడిగా క్లాసులంటే చెప్పగలుగుతాను గానీ, ఈ జూమ్‌లో అలవాట్లేదు తక్కువ. అంటే విడిగా వచ్చినంత బాగా రాదు ఇందులో. ఈరోజు పర్లేదు బెటరే. ఇలా అలవాట్లేదెక్కువ. విడిగా క్లాసులైతే వన్ డే క్లాస్ కూడా చేయగలుగుతాను గానీ, ఇలా జూమ్‌లో ఇలా నాకు అలవాటు తక్కువ. ఇప్పుడు ఆ సుష్మా గారు నాకు ఇందులో లాగేశారు. బాగొస్తుంది. ఇప్పుడు నాకు హరిని లేపి
ఆ ఫోను తను కనెక్ట్ చేసి ఇచ్చారు తను. ఆ టయానికి వస్తుంది అనే ఒక ధైర్యం, ధీమా అంతే. ధీరత్వం. ఎవరండి? వివేకానందుడు వారికేముంది ధీరత్వం. ఇందులోకొచ్చాకేంటంటే, "ఈదురుకులా లేవు. నీకు పొగరెక్కువ" అంటున్నారు. పొగరు కాదది. ఆత్మవిశ్వాసం. నేనదే చెప్తా. పొగరు కాదు. ఆత్మవిశ్వాసం అది. ధ్యానంలోకి రాకమునుపు చాలా సున్నితంగా ఉన్నావు. చాలా బావున్నావు. అందరూ ప్రేమగా పలకరించేదానివి. ఇప్పుడు నీకు బాగా ఎక్కువ పొగరు. ఆ పొగరు కాదది. వాళ్ళర్థం కావట్ల. ఆ ధీరత్వం. చెప్పేది నిర్భయంగా చెప్తున్నాం. అంతమురుగు భయమేసేది. తలనొప్పొచ్చేదండి. విపరీతమైన తలనొప్పి. ఏంటంటే చెప్పాలనుకుంది చెప్పలేకపోతున్నాం గదా! విపరీతమైన తలనొప్పి. అసలు వీక్లీ వన్స్ పడుకోవడమే. ఆ చదువుకున్నయి గుర్తుండేది గాదు. ఆ పరీక్షల టైంలో శూన్యమే. ఏం ఉండేది గాదు. ఇంక నేనేం పరీక్షలు రాస్తా అందులో? కానీ ఎన్‌సీసీ అంటే బాగా ఇష్టమండి నాకు. ఉన్నానందులో. కానీ నేను ఈ ప్రాపంచ చదువుల్లో ముందుకెళ్ళలేకపోయేదాన్ని. భలే బాధనిపిచ్చేది. నేనిటెళ్ళాలంటే మరి నాకిది లేదు. మరెట్లా? కానీ ఈ ధ్యానంలోకొచ్చాక అన్నీ మనమై ఉన్నామని తెలుసుకున్నాం. డాక్టరు, యాక్టరు ప్రతి ఒక్కటి మనమే. సైంటిస్టు అసలు ఇది కాదు, అది కాదు అన్నీ మనమని తెలుసుకున్నాం. సో హ్యాపీ. ఏదైనా చేయగలం. ఏదైనా చేయగలం అనే ధీమా వచ్చింది. దాన్ని వాళ్ళెలా అనుకుంటున్నారు? పొగరు. లెక్కలేనితనం. లేదు. లెక్కలేనితనం కాదు. పొగరు కాదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పే సాహసం మనకొచ్చింది. ధీరత్వం వచ్చింది. వివేకానందుడి బుక్ చదివానండి. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు గ్రౌండ్ ఉంటే బుక్స్ పెట్టారు. అక్కడికెళ్ళి చదివాను. అసలు ఎంత ఆనందమో! ఆ బుక్ చదివాను నేను. ఏంటంటే వివేకానందుల వారికి పడుకునేటప్పుడు ఒక చిన్న బాల్ మాదిరి కనిపిచ్చేదంట కల్లో. ఆ బాల్ ఇలా పెద్దదయ్యేదంట. ఇలా పెద్దదయ్యి పగిలిపోయేదంట. పగిలిపోయి చిన్న, 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 చిన్న కాంతులు కనపడాయంట. ఆ కాంతులు కనపడినప్పుడు నిద్రపోయేవారంట. ఆయన అనుకునేవారంట, అందరికీ అలాగే జరుగుతుందిలే అనుకునేవారంట. ఇప్పుడు నాకు కొంచెం సమాధానం దొరికిందప్పుడు. అబ్బా! పర్లేదు నాకు బాల్ కనపడకపోయినా ముందు కాంతులు కనపడుతున్నాయి. తర్వాత ఎప్పుడో ఓసారి చిన్నతనంలో అయితే వీక్లీ వన్స్ అబ్బబ్బా! బాగా వచ్చేదండి. ఒక కంటిలో ఒక చుక్కలాగా వచ్చేది. అది ఇలా ఇలా స్ప్రెడ్ అయ్యేది. అది ఎలా ఉండేది? కాంతిగా ఉండేది. ఇలా కోణాలనమాట. ఇట్లా రౌండ్‌గా కాదు. ఇలా జిలిగి జిలిగి ఇలా కోణాల్లో కాంతివంతంగా ఇలా 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 ఉండేది. తట్టుకోవడం చాలా కష్టమయ్యేదండి. ఇలా 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 అయిపోయి మొత్తం వచ్చేసేది. ఒక్కోసారి ఓ పక్క మొద్దుబారేది, చెయ్యి మొద్దుబారేది. ఇలా వచ్చేది. అసలేంటో అర్థమయ్యేది గాదు. ఎందుకలా వస్తుంది? అసలు ఎన్ని సంవత్సరాలకు దొరికిందండి సమాధానం. మొన్న ధ్యాన మహాచక్రానికెళ్ళినప్పుడు ఆ సార్ చెప్పినప్పుడు తెలిసింది. ఇది కాంతి విస్ఫోటనం. నాకేదో ఇలాంటిదే జరుగుతుందని తెలుసు కానీ ఇక్కడంట నా గురించి నాకొక విషయం తెలిసింది. ఇవాళ అసలేం లేదండి. ఈ విషయాన్ని నేనెక్కడ బయట పెట్టలేదు. ఈ రోజే బయట పెడతం జరుగుతుంది. ఇక్కడంట నీ క్లాస్ చెప్పక్కర్లేదంట. ఏమీ చెప్పక్కర్లేదంట. నేను మౌనంగా ఒక జనాలు తిరిగే చాట నిలబడినా చాలంట. కూర్చున్నా చాలంట. ఇక నుంచి కాంతి స్ప్రెడ్ అవుతదంటండి. నాకిది మెసేజ్ అనమాట. కాంతి ఒక ఒక్కళ్ళే ఒకళ్ళు చెప్పారు. ఆళ్ళ పేరు చెప్పను నేను. ఇప్పట్లో వద్దండి. అప్పుడు చెప్పారు. అసలు లేదు. ఈ భూమికి ఎనర్జీ ఇవ్వటానికొచ్చారు ఆ మేడం అని చెప్పారు. అప్పట్లో నాకు తెలీదు. బాబోయ్! ఎంత నవ్వుకున్నానో. ఎంత సిల్లీగా చెప్తారా సారు. నేనేంటి ఈ భూమికి ఎనర్జీ ఇవ్వటం ఏంటి అని అనుకునేదాన్ని. ఇప్పుడు తెలిసిందండి ఉలిక్కిపడ్డాను. అసలు ఏమీ లేదంట. నేను కామ్‌గా ఉన్నా. ఒక 100 మందిలో ఉన్నా. ఆ కాంతి స్ప్రెడ్ అవుతదంటండి. కాంతిలోక వాసనట. మరి ఈ కళ్ళల్లో వెలుగులు అవే కదా! కాంతి విస్ఫోటనం అదే కదా! ఏదన్నా వర్క్ అవ్వని చోట ఎళ్లి ఏలుపెట్టంటే వర్క్ అయిపోతుంది. అలా ఎన్నో మా బంధువుల్లో గాని, ఇది గాని చూసాను. బాగా స్ట్రాంగ్‌గా అవ్వనియి ఉంటాయనుకోండి, చివర్లో ఎళ్లి ఏంటి నాకు లోపల అనిపించాలి. పాపం ఆళ్ళు ఎప్పటినుంచో ట్రై చేస్తున్నారు. అది అవ్వట్ల. ఒక్కసారి నేనెళ్లి కనుక్కుంటే పోలా? అలాంటియి నాకు ఎన్నో జరిగినియండి. కానీ బయట పెట్టకూడదు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు ధ్యానంలో లేరు. ఈళ్ళేదో చెప్తారనుకుంటారు. చాలా జరిగినియి అలాంటియి. నేను ఎలా అంటే ఇన్నర్‌లోకి అసలేంటి ఈ తల్లిదండ్రులు నేను ఎందుకు ఎంచుకున్నాను అని గూడా ప్రశ్నించుకున్నాను. ఈ తల్లిదండ్రులు నేనెందుకు ఎంచుకున్నాను అని ప్రశ్నించాను. సమాధానం వచ్చింది. మీ మహిళలందరూ తప్పకుండా ఇయన్నీ వినాలండి. అసలు నేనెప్పుడు ఎక్కడ చెప్పలేదు. ఈ రోజొస్తుందంటే ఏంటో తెలీదు. విశ్వ ప్రణాళికలో భాగంగా ఇయన్నీ బయట పెట్టిస్తున్నారు మాస్టర్సు. నేనడిగాను, ఏంటి తల్లిదండ్రులు నేను ఎందుకు ఎంచుకున్నాను అన్నప్పుడు, నాకు దుర్గమ్మ, అమ్మ మా అమ్మగారు ముత్యాలం పాడండి. పెద్ద కుటుంబాలాళ్ళయి. బాగా పేరుంది. అప్పుడు అమ్మమ్మ, పిన్ని ఇంట్లో వర్క్ చేసుకునేవారు. మా అమ్మగారి పేరు రాజ్యలక్ష్మి.
ఆవిడ ఎక్కువ బ్రాహ్మణ కుటుంబాలతో సావాసం అండి. ఎక్కువ భజనలు, పూజలు ఇవి చేస్తూ ఉంటారావిడ. ఆ కుటుంబాలతో అమ్మకి బాగా ఎప్పుడు అక్కడే ఉండేవారు. ఆ టైంలో నన్ను గర్భం దాల్చారు. అన్నప్పుడు ఎలా ఉంటది? ఎక్కువ అమ్మవారి పాట, దుర్గమ్మ పాట పాడతారమ్మ. ఇంకెవ్వరి కుటుంబాల్లో పాడరు. అట్లా అన్నమాట. చిన్నప్పటి నుంచి ఎలా పెంచారంటే ఏమీ లేదు. మంచి బట్టలేయటం, ముస్తాబు చేయటం, నాకు కావాల్సినవి పెట్టడం. ఇంకా రెండో పని చెప్పరు నాకు. చదువు వద్దమ్మా చదవొద్దు. తలనొప్పొస్తది గదా! టీవీ సౌండ్‌లు గూడా పడేయి గాదు. "ఒరేయ్! అక్కకి తలనొప్పొస్తది. టీవీ గూడా పెట్టమాకండిరా" అనేదమ్మ. అలా చూసుకునేవాళ్ళు. అమ్మమ్మోళ్ళ ఇంట్లో అంతే. మేనత్త గారింట్లో పక్కన మా మేనత్త అండి అయోధ్య నగరు. అక్కడ 15 ఏళ్ళు పిల్లలు లేరండి మా మేనత్తకి. నన్ను అక్కడ అటిద్దాం అనుకున్నారు. నన్ను దగ్గరికి తీసేవాళ్ళు. బాగా చూసేవాళ్ళు మేనత్త, మావయ్య బాగా అనమాట. మాకు మా నాన్నగారు, మా మేనత్త వాళ్ళిద్దరే మా నాన్నమ్మకి. మా తాతగారు, మా నాన్నగారు, అత్తయ్య చిన్నప్పుడే పోయారాయన. అక్కడ చాలా అందరిలో గారాంగా పెంచారు. నన్ను దగ్గరకు తీసాక వాళ్ళకిద్దరు అమ్మాయిలు పుట్టారండి. మళ్ళీ రిటర్న్ నేను అమ్మ దగ్గరికొచ్చేసాను. ఎట్లా రాజ్యలక్ష్మికి మరి ఉండాలి గదా కూతురు. అమ్మ మూడోసారి అట్టు పెట్టుకున్నారు. బాబు పుట్టాడు. ఇద్దరు తమ్ముళ్ళు నాకు. అలా వచ్చాను. తర్వాత ఇద్దరిలో మా మేనత్త తోడికోడలికి పిల్లలు లేకపోతే ఒక అమ్మాయిని అటిచ్చారు. చూసారా? అంటే ఆ కాలు మోపిన చోట అక్కడంతా ఆహ్, పుష్కలంగా వస్తదంటండి. ఎలా అంటే మొన్న గూడా అంతే. మొన్న మేము ప్రసాదాలు ఇంట్లో తయారు చేశామండి సప్తాహం రోజున. ఇప్పుడు నైట్ తెల్లవారి సప్తాహం అనంగా నైట్ 8:30 అప్పుడు అనుకున్నాం. నేను ఒకటే అనుకున్నా. నాకు మనీ తక్కువవ్వాలి. మంచి క్వాలిటీ ఫుడ్ కావాలి. అందరూ పుష్కలంగా తినాలి. ఇంకా మిగలాలి, పంచుకోవాలి. ఇది నా సంకల్పం. ఉన్నట్టుండి మార్చేసుకున్నాం. మా వారికి దడొస్తుంది. ఏంటి ఇప్పుడు 8 అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చేయాలంటారు. మీరు చేయగలరా? అంటే నేను చేయగలనండి. నేను చేయగలను. చేస్తాం. ఒంగోలులో పెట్టినప్పుడు ఇంట్లోనే చేసాం ప్రసాదాలు. అలాగా చేసుకున్నాం. రాజుగారి పనిలో చేసినప్పుడు మా తోడికోడళ్ళు, ఆడపడుచులు సాయం చేసేవాళ్ళు. 100 మందికి టిఫిన్ ఏర్పాట్లు చేసేవాళ్ళం. ఇప్పుడేంటి బయటొద్దంట. ఒప్పుకోదు ఇంటరు. బయటొద్దు ఇక్కడే చేయండి అని మెసేజ్. ఓకే. అన్ని సరుకులన్నీ తెచ్చేసుకున్నాం. నేను, ధనలక్ష్మి గారు, ఇంకో భవాని వచ్చింది. మేము భవాని, భవాని అనటం అలవాటయిపోయింది. మేము పోయిన సంవత్సరం దీక్ష తీసుకున్నప్పటి నుంచి మేము భవాని, భవాని అనుకుంటుంటాం. ఆ భవాని ముగ్గురు చాలా బాగా అద్భుతంగా వచ్చిందండి ప్రసాదాలు 5 చేసాం. పులిహోర, పొంగలి, దద్దోజనము, హ్మ్, వడ, అరటిపండు అట్లా చేసాం. అందరన్నారు చాలా అద్భుతంగా వచ్చింది. చాలా టేస్ట్‌గా ఉందని. గుడి వాళ్ళకి గూడా పంచామండి. ఆళ్ళు బ్రాహ్మిన్స్ కదా తీసుకున్నారు బాగా. వాళ్ళ అమ్మాయి కింద అనుకుంటారు. నువ్వు అమ్మాయివమ్మ రా అని. అట్లా అందరికి పంచడం జరిగింది. ఇలా ఏమైంది అక్కడ అలా జరిగింది. ఇప్పుడు మొత్తం తీగ లాగితే డొంక కదిలిందండి మొత్తం. మన గురించి మనం తెలుసుకోవాలంటే ధ్యానం చేయాల్సిందే. ఇన్నర్‌తో కనెక్ట్ అవ్వాల్సిందే. ఎందుకు, ఏమిటి, ఎలా? ఎందుకు జరుగుతుందంటే తెలియాలి. పిల్లల సంగతి తెలియాలి. మన ఇంట్లో వాళ్ళ అందరి సంగతి ముందు మన సంగతి తెలిస్తేనే ఎదుటివాడి సంగతి తెలుస్తదంటండి ఇందులో. నేను తెలుసుకున్నది. నా అంతా సొంత అనుభవాలే. సొంత అనుభవాలే అన్నీ. అప్పుడు నా గురించి నాకు తెలిసినప్పుడు ఎదుటోడి గురించి ఎందుకు తెలవదు? తెలిసిపోద్దిగా ఎంతో కొంత. అవసరమైతేనే ఆత్మ తెలియబరుస్తుంది. ఇలా చెప్పిన దగ్గర నుంచి నా గురించి చెప్పు, నా గురించి చెప్పు అని అడుగుతుంటారు. ఇది కరెక్ట్ గాదు. ఏంటంటే లోపల నాకు అవసరమైతేనే ఇన్నర్ తెలియబరుస్తది. నేను ఇది ఏంటని అడగను. నాకు అవసరమైంది తెలియబరుస్తదంతే. అట్లా ఒకసారి నాకు మా కుటుంబంలో మా పెద్ద బాబు, మాకిద్దరు అబ్బాయిలండి. ఆళ్ళు ఎవరనేది గూడా తెలిసింది. మా మా వారి తాతగారంట. ఆయన పేరు బాపిరాజు గారు. రాజుగారిపాలెం. ఆయన ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ అప్పుడు. ఎంత బాగా చూసుకునేవారు అక్కడున్న ప్రజల్ని అది. ఎన్నో పొలాలు దానం ఇచ్చారంట. 16 ఎకరాల చేను దానం ఇచ్చారంట. ఎన్నో చేసున్నారు. ఆయన మిగిలిపోయిన వర్క్ చేసుకోవటానికి నాకు బిడ్డగా వచ్చాడాయన. భానుప్రకాష్ పెద్ద బాబు. చిన్న బాబు మా ఆడపడుచు వాళ్ళ కుటుంబంలో. మా ఆడపడుచు వాళ్ళ మామగారి తండ్రి గారట. అప్పుడు ఆళ్ళిద్దరూ అన్నదమ్ములే. కానీ తల్లులు వేరు. ఇప్పుడు తల్లొకళ్ళే అన్నదమ్ములుగా వచ్చారు. ఇయన్నీ ఎలా అండి? ఒక ధ్యానం వల్లే ఆత్మతో అనుసంధానం అయినప్పుడు నేనేమి అడగను. అది నాకు తెలియబరుస్తూ ఉంటుంది. ఈ ధ్యానంలో మనం ఎన్నో క్లాసుల్లో వినున్నాము. అనిపించటము, కనిపించటము, వినిపించటం. నాకేంటి అనిపిస్తూ ఉంటది. కొంతమందికి కనిపిస్తూ ఉంటది. కొంతమందికి ఇన్నర్ వాయిస్ ఇనపడుతది. మా వారికైతే ఇన్నర్ వాయిస్ ఇనపడుతదండి బాగా. ఇన్నర్ వాయిస్. ఆయనకి ఇన్నర్‌లోంచి పరాశర అని ఇనపడింది. ఆ మ్యాటర్ తర్వాత చెప్తాను గుర్తు చేయండి. ఇక్కడేంటి
మాకు పుట్టిన మనవరాలు గూడా తెలిసిందండి. పెద్ద బాబు కూతురు ఎవరంటే, మా వారి అమ్మమ్మ. ఒక జన్మలో భార్యాభర్తలుగా వచ్చిన వాళ్ళు, రెండో జన్మలో ఇంకా వేరుగా రావచ్చు. ఇక్కడ తండ్రి, కూతురులుగా వచ్చారు. చూడండి. అది తట్టుకునే శక్తి ఉంటేనే తెలియబరుస్తుందంట ఇన్నర్ గూడా. తట్టుకునే శక్తి గూడా ఉండాలి గదా! అంత ముందు జన్మలో భార్యాభర్తలు అయ్యుండి, ఇప్పుడు తండ్రి, కూతుర్లుగా వస్తే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. లేదు, దాన్ని అధిగమించినప్పుడు మాత్రమే ఇన్నర్ తెలియబరుస్తదట. నన్నంటే ఎంత ఇష్టపడుతదో, ఎందుకంటే నన్ను ఇష్టపడి ఆళ్ళ మనవడికి చేసుకుంది గాబట్టి. అంత ముందు జన్మలో నన్ను ఇష్టపడి వాళ్ళ మనవడికి చేసుకున్నారావిడ. ఇప్పుడు నన్ను ఇష్టపడదా? ఆటోమేటిక్‌గా ఇష్టపడుతుంది. అందుకనే అబ్బా! నేను నాని అని గూడా పిలిపించుకోనండి. నాన్నమ్మనే పిలవమంట. అబ్బా! ఐ లవ్ యూ నాన్నమ్మ అని హగ్ చేసుకుంది. బాగా హగ్ ఇస్తుంది. అట్లా అనమాట. మళ్ళా మా చిన్న బాబు కూతురు గూడా ఆ కుటుంబంలోనే. మా ఆడపడుచు వాళ్ళ కుటుంబంలోనే. అంత మునుపు గూడా తల్లులు వేరు. ఇప్పుడు తల్లులు వేరే. చిన్నబ్బాయి కూతురుగా. అట్లా వాళ్ళిద్దరు ప్రేమగానే ఉంటారు. అంతకుముందు జన్మల్లో ప్రేమగా ఉండేవాళ్ళు. అక్క చెల్లెళ్ళు పక్క పక్క ఇళ్ళల్లోనే వచ్చారు. ఇప్పుడు అలాగే వచ్చారు. మరి ఇలా ఇంత తెలుస్తుందంటే మరి ఇన్నర్‌కి కనెక్ట్ అయితే గదా! ఇన్నర్‌కి తెలియదంటే ఏముంటదండి? ఏమి లేదు కదా! ఇప్పుడు అర్థమైంది. నన్నెవరు కరెక్ట్ ప్రొసీడ్ అనవసరం లేదు. అసలు ఇన్నరే చెప్పినప్పుడు నీకు యెస్ కరెక్ట్ ప్రొసీడ్ అన్నవాళ్ళ కోసం ఎందుకు చూస్తావని వచ్చింది. మీరేమంటారు? ఫ్రెండ్స్ మరి ఇదంతా కరెక్ట్ అంటారా? మహిళా చైతన్య గ్రూప్‌లో ఎంటర్ అయ్యాను. సో హ్యాపీ. నేనెప్పుడు సుష్మా గారు ఎంటర్ చేశారే గాని ఎప్పుడు పాల్గొనల. ఇక నుంచి వస్తానండి. మొత్తం అసలు ఏంటి? ఏం జరుగుతుంది? అనేది చూస్తాను. చాలా హ్యాపీ అయింది నాకు. ఇవాళ థ్యాంక్ యూ. చాలా పర్వదినం. థ్యాంక్ యూ మేడం. మీకెప్పుడు వెల్కమే మేడం. పత్రిజీ మహిళా చైతన్య. బాగుంది. చాలా బాగుంది. నాకు అందుకనే కర్తాల్లోనే శైలజ గారు కనెక్ట్ అయ్యారు. ఎలా అంటే ఎళ్ళినప్పుడల్లా కాఫీకి ఎళ్ళినప్పుడు అక్కడే కలుస్తున్నాం. ఒకసారి ఓకే. రెండోసారి ఓకే. మూడోసారి ఇదేంటి ఇక్కడే కలుస్తున్నాం అనుకున్నాం. హాయ్ మేడం అని. దానికి పర్యవసానంగా ఈరోజు ఇలా జరిగింది. ఏదైనా అవును. కదండీ! ఆహ్, ఆ విశ్వమే కలుపుతుంది మనని. నేను ఐ లవ్ యూ అని చెప్పుకుంటానెప్పుడు. ఈ మధ్య ఇంకెక్కువైంది. యూనివర్స్, యూనివర్స్ ఐ లవ్ యూ అని చెప్పుకుంటాను. నా సంబంధం లేదు. నువ్వే చెప్పిస్తావు. ఏదైనా నీదే. నేనన్న వాళ్ళకి గొప్ప గొప్ప మాటలు చెప్పించని అడిగాను నేను. చాలా గొప్ప గొప్ప మాటలు అన్నీ చెప్పించు. నేను కాదు చెప్పేది నువ్వే. నేను మీరా కాదు ఇక్కడ చెప్పేది. మీరు తలుచుకోంగానే శైలజ గారు కూడా వచ్చారండి. మీరు అడిగారు, శైలజ గారు కూడా వచ్చారు. నమస్తే హాయ్ మేడం. నమస్తే